ఖరాబ్ చేసుకోకుండా కొంచెం ఎర్లీగా పుణుకు పెడితే ఎర్లీగా లేకపోవచ్చు. ఇట్లా మేము లేసే టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాము. 3కి లేస్తాము. 3 to 5 పడుకునే టైం అది. పడుకునే టైం. మేము వెళ్ళి లేచిన టైంలో పక్కన మా ఇళ్ళలో అప్పుడు కుర్రోళ్ళు పైన టెర్రస్ మీద మాట్లాడుతూ ఉంటారు. పడుకోలేదు. 3 గంటలు లేస్తాము. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలని ధ్యానం. నేను ఊరిని అసలు ఏంటి భూమి నీరేంటి, అసలు మనం ఎలా ఉంటాము, ఉండి 4 రోజులు నాటకాలు ఎందుకు, వాడెందుకు ఈడెందుకు పగలెందుకు అని కొంచెం ఆలోచించుకొని చేస్తాము. 5 to 6 సూర్య నమస్కారం, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టాం. టిఫిన్ ఎక్సర్సైజ్ ఒక రోజు పేర్లు మార్చాము మేము. రామకృష్ణ కదా కొన్నాళ్ళ కొంత ముందు గాడిదని పేరు మార్చాం. అంటే మీరే పిలుచుకుంటారా? సంసార బండి లాగే ఒక గాడిదలు, మేము కాదు, ప్రపంచాన్ని కాదు మేము మమ్మల్ని మరి ప్రపంచం పేరు ప్రతిష్టలు గాడిదలు కాపాడాలి. గాడిదలు ఎన్ని గాడి మీద లగేజ్ తీసుకెళ్తాం. అట్లా ఇది గాడిదలు మేము చాలా లగేజ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ధ్యానం కొద్ది దించుతున్నాం లగేజ్. అందుకని మార్నింగ్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం చేస్తాం. మార్నింగ్ కొంచెం జీడిపప్పు, బాదం నానేసి బొప్పాయి ఇలాంటివి తీసుకుంటాం. మీరిద్దరేనా ఇంట్లో వాళ్ళందరూ సేమ్ తీసుకో? మేమిద్దరమే. మా ఇంట్లో వాళ్ళందరూ మా మాట పెద్ద వినరు. ఇద్దరు మాట వినరు తల్లి. భగవంతుడు మాట, ఇంట్లో సంపాదించే యజమాని మాట వినరు. ఎవరు వినరు. ఇది రియల్. ఇద్దరు మాట వింటే హ్యాపీగా ఉంటుంది. వినరు. సంపాదిస్తాడు కాబట్టి ఆయన భగవంతుడు నువ్వు అంట. మళ్ళీ చాలా మంది అంటారు, మళ్ళీ ఎందుకు పిడిచేవాడి భగవంతుడు గారు మీరు, నేను పిడుచుకున్నాను మిమ్మల్ని అంటారు. ఆయన ఎదురుకొచ్చిన అందుకని ఆయన కనిపించకుండా ఇంట్లో వాళ్ళు ఏంటంటే తాలిపడి కట్టే కదా సంపాదించి పెట్టి అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ ఈజీ తెలుసుకున్నాం కాబట్టి నవ్వుతున్నాం అనమాట. ఎందుకంటే లేకపోతే ఇంత సంపాదిస్తున్నాను అంటావు, బాధపడాలి. అందుకని భగవంతుడు సరదాగా ఎంజాయ్ చేయడానికి మనం పంపించాడు. మనం టూరిజం, మనం అందరం ఏంటంటే టూరిస్టులు. మనం ఫ్యామిలీ కొంచెం మధ్యలో భార్య వచ్చి కలిసింది, మధ్యలో పిల్లలు కలిసారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ పెళ్లి వెళ్తారు, వదిలేస్తారు. టూరిజంలో భార్య పిల్లల దగ్గరికి వెళ్తుంది, లాస్ట్ మిగిలేదు ఒక్కడై.